ఇస్తాను ఇప్పుడు మాకు ఈ బస్సులు ఏంది ఫ్రీ ఏంది ఉచిత బస్సు అనేది చూసుకున్నారు సరే వాళ్ళు ఎవరైనా ఏదైనా కానీ ఇప్పుడు మన పిచ్చోళ్ళ మాట్లాడండి సార్ వాళ్ళు కూడా చెప్తే కూడా బాగా అదేనా ఏ బాబు ఇప్పుడు నాగమణి ఏం పేరు చిన్న బయట అటు సైడ్ బా ఆరు సైడ్ బా అమ్మా నానే ఉంది ఏం కదా ఏం పేరు తల్లి ధనలక్ష్మి వ్యవసాయం ఉందా ధనలక్ష్మి ఎన్ని ఎకరాలు ఉంది మనం కూలికి వచ్చినాం కోలకోలు చేసుకుంటారా బదలకి వస్తారా ఏం పెట్టినావు ధనలక్ష్మి మేము 2 ఎకరాల పొలం చేసినాం 3 ఎకరాల పచ్చి పెట్టినాం అయితే పోయిన సంవత్సరం మనకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఈ రైతులకు కష్టపడతాను ఇత్తనాలు ఇట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని వాళ్ళ షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చిండు ఈ సంవత్సరం 2 బస్తాలు మంచిగా ఇచ్చిండు 2 బస్తాలు ఉతికిచ్చే వరకు మొత్తం ఎర్ర పురుగు ఇట్లా తయారైంది మంచిగా దిగుబడి పంట కాలేదు అది మేము పట్టుకొని పోతే ఆ పచ్చి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటారు అక్కడికి పోతే ఈ పత్తి జల్లది 70% 90% నిమ్మత్తాంది ఇది మేము కొనమని వాళ్ళు రిటర్గా పంపించింది కిసాయిలో పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది 4500లకు రైతులు తీసుకున్నారు రైతుల కాడ నుంచి ఖరీదారులు తీసుకుంటే అది వాళ్ళు అంత బతిరాడు వాళ్ళకి ఇచ్చేసినాం 4500కి ఇచ్చేసినాం అది 90% వస్తాను మేము దియం అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది తను రిటర్న్గా పంపించింది నిమ్మున్నదని ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూలీలు రాలేదు మళ్ళీ అది వీకి మొక్కజొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ళ సంగతి ఈ కరెంట్ ఇస్తలేరు ఆ నీళ్ళు వస్తలేవు నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు ఈయన మాయ మాటలతోటి రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి 6 ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం పింఛన్లు ఇస్తాం 4000 పింఛన్ ఇస్తాం మళ్ళా మా గోలక్ష్మి పథకం ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ ఓట్లు వేసి గెలిపించారు బంగారం లేదు పాడు లేదు ఏం లేదు మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే 1 బస్తా ఇస్తాను 1 బస్తా మీకు ఒకటే ఊరియా 1 బస్తా ఇస్తాను 1 బస్తా పట్టుకొని దేనికి ఇస్తాం 5 ఎకరాల పొలానికి అయితే చిలకకైతే ఎట్లా నాన్న బాబు మంచి లేడానికి రమేష్ అన్న నేనేం చేసినమ్మా అక్కడి నుంచి రాలి నేనేం చేసినమ్మా ఆయన పైనుంచి దాన్ని నేనేం చేసినమ్మా ఆయన యూరియా బస్తాలకు కష్టం అవుతుంది వాటికి బోనస్ వచ్చింది ఏది లేదు ఏది బోనస్ ఇస్తాను కదా ఇయ్యలేదు మాయ మాటలతోటి గెలిచిండు మాయ మాటలు పెట్టిండు ఇక మా ఆయనకు పింఛన్ అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కడుపుసాల కూడా సంతకం పెట్టిండు ఆయన అప్పుడు ఇక ఈయన 4000 కేసీఆర్ చేసిండు 4000 అని సంతకం పెట్టిండు సల్లదారు రెడ్డి ఇక ఎలక్షన్ లో కోడ్ పడ్డది తక్కువ మొత్తం కొట్టేసిండు మేమేం చేయం అంటారు పింఛన్ లేదు పోడలేదు మా ఆయనకు పై చోతం వచ్చింది ఒక ధనవంతుడు ఏ సంగతి కనకలక్ష్మి నీకేమన్నా భూమి ఉందా వ్యవసాయం ఉందా కౌలుకి అమ్మాయి కాగితాలు కానీ ఇక కౌలుకి ఇస్తే ఏమవుతుంది మా కొడుకు
మళ్ళీ అవి కూడా ఇటు అడగపోతే మనకు భూములు చేస్తూ లేదు ఆడలేదు అచ్చ అంట దగ్గరకు వచ్చింది ఉంటాను ఇస్తాడు అయ్యో